హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను గ్రాట్యుటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, ఆ విషయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రాట్యుటీ ఈజ్ ఎంప్లాయీ బెనిఫిట్ అండర్ ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ అన్నది వన్ ఆఫ్ ద ఎంప్లాయీ బెనిఫిట్. సో గ్రాట్యుటీ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ హూ హ్యాస్ కంప్లీటెడ్ 5 years ఆర్ మోర్ విత్ ది కరెంట్ ఆర్గనైజేషన్. ఈ గ్రాట్యుటీ అనేది ఎలా అప్లికేబుల్ అంటే, ఎవరైతే మోర్ దెన్ 5 years సేమ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినట్లయితే సో వాళ్ళు అండర్ గ్రాట్యుటీ కింద అప్లికేబుల్. సో ద బిలో కేసెస్ గ్రాట్యుటీ విల్ అప్లికేబుల్ ఇఫ్ అన్ ఎంప్లాయీ రిటైర్స్. ఇన్ కేస్ ఎంప్లాయీ రిటైర్స్ అంటే సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 years వర్క్ చేస్తారు కాబట్టి గ్రాట్యుటీ కిందకి వస్తారు. అలాగే ఇఫ్ అన్ ఎంప్లాయీ లెఫ్ట్ ది ఆర్గనైజేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 years. ఇన్ కేస్ ఎంప్లాయీ 5 years తర్వాత ఆర్గనైజేషన్ వదిలి వెళ్ళినట్లయితే సో అతను కూడా ఆ గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అనమాట. గ్రాట్యుటీ అంటే ఎంప్లాయీ వెళ్ళే ముందు ఒక ఫామ్ అనేది ఉంటుంది. సో గ్రాట్యుటీ ఫామ్ అన్నది, ఆ గ్రాట్యుటీ ఫామ్ కూడా ఫిల్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనకి పిఎఫ్, మనం ఒక కంపెనీని వదిలేసి వెళ్ళినప్పుడు పిఎఫ్ ఎలా మన అకౌంట్కి వస్తుందో అదేవిధంగా గ్రాట్యుటీ అనేది కూడా ఆటోమేటిక్గా మన అకౌంట్కి క్రియేట్ అవుతుంది. పాసెస్ అవే. సో పాసెస్ అవే ఇన్ కేస్ ఎంప్లాయీ పాసెస్ అవే, ఈ కేసులో కూడా గ్రాట్యుటీ అన్నది వస్తుంది. క్యాల్కులేషన్ ఆఫ్ గ్రాట్యుటీ విల్ క్యాల్కులేట్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వర్క్డ్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ లాస్ట్ డ్రాన్ శాలరీ. ఓకే, గ్రాట్యుటీ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, సో యాజ్ పర్ లాస్ట్ డ్రాన్ శాలరీ. సో ఎంప్లాయీ కంపెనీ వదిలి వెళ్ళే ముందు ఏదైతే లాస్ట్ మంత్ శాలరీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని గ్రాట్యుటీ అనేది క్యాల్కులేట్ చేస్తారు. చూడండి, ఇక్కడ గ్రాట్యుటీ ఈక్వల్ టు బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 15 days into number of years service by 26. Okay, here 15 by 26 in case lost drawn salary of 15 days. Okay, and lost drawn salary is basic plus DA. Okay, I'll explain example తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీ వస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్ an employee worked with the organization 9 years 9 months and 23 days. Here we'll consider 10 years for calculation of gratuity. For gratuity calculation purpose, almost he worked 10 years. Okay, we'll consider 10 years and we'll calculate gratuity. Ex employee basic salary, ఇక్కడ మీరు ఇది లాస్ట్ డాన్ శాలరీ పే స్లిప్ అనుకుంటే చూడండి, జాన్ ఎంప్లాయ్, ఇక్కడ కంపెనీ నేమ్ వస్తుంది, అవి మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారు అక్కడ. ఇది ఏ మంత్ రిలేటెడ్ పే స్లిప్, నేమ్ అండ్ ఎంప్లాయీ నెంబర్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్, ఎలిజిబుల్ డేస్ అండ్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, పిఎఫ్ నెంబర్, పాన్, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ salary details. Okay, this is the basic salary, HRA, conveyance, medical and special allowance. Total earnings is 50,000 and total deductions is 2420 and net salary is 47,580. Okay, ఇక్కడ బేసిక్ మనకి 15,000. సో మనకు గ్రాట్యుటీ క్యాల్కులేట్ చేయడానికి బేసిక్ ప్లస్ డిఏ, ఇన్ కేస్ డిఏ కూడా అప్లికేబుల్ అనుకుంటే ఈ రెండు కలిపితే 16,000. కాబట్టి సర్వ్ విత్ ద సేమ్ ఆర్గనైజేషన్ 10 years, ఎంప్లాయీ 10 years వర్క్ చేసినాడు అనుకుంటే 15,000 ప్లస్, చూడండి ఫార్ములా, ఈ ఫార్ములా ఏముంది, బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 15 ఇంటూ 10 years బై 26 వర్కింగ్ డేస్ మంత్లో ఉంటాయి. దీంట్లో నుంచి 15 days మాత్రమే మనకి యాజ్ ఎ గ్రాట్యుటీగా వస్తుంది. మల్టిప్లై విత్ ఎన్ ఇయర్స్ వర్క్ చేసి 10 years. చూడండి, ఇక్కడ బేసిక్ డిఏ బై, ఇది మంత్కి బేసిక్ డిఏ చేస్తే 26 days చేస్తే మనకి ఈచ్ డేకి వస్తుంది. చూడండి, ఇక్కడ 16,000 బై 26 days చేస్తే ఈచ్ డేకి ఎంత వచ్చింది, 615 ఇంటూ 15 daysకి మాత్రం మనకి గ్రాట్యుటీ వస్తుంది. 15 days ఇంటూ ఎన్ని ఇయర్స్ వర్క్ చేసి, అన్ ఇయర్స్ 10 years కాబట్టి 10 years, 92,380 రూపీస్. ఓకే, రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత. సో ఈ విధంగా
మనం ఎన్ని ఇయర్స్ వర్క్ చేసామో దాన్ని బేస్ చేసుకొని గ్రాట్యుటీని క్యాలిక్యులేట్ చేసేసి, సో మీ లాస్ట్ డ్రాన్ పే స్లిప్ బేస్ చేసుకొని గ్రాట్యుటీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఎవరైతే మోర్ దెన్ 5 years వర్క్ చేసినట్లయితే విత్ ద సేమ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినట్లయితే ఈ గ్రాట్యుటీ అనేది అప్లికేబుల్. అండ్ ఈ విధంగా మనం గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది చూసాం. ఇది సో ట్యాక్స్ డిపార్ట్మెంట్కే కాకుండా ఈవెన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీవన్ ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఎలా వస్తుంది అనే విషయం కూడా మనకి ఐడియా ఉండాలి కాబట్టి. అండ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ట్యాక్స్ పార్ట్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.